హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా అన్నదమ్ముల్లో అన్న చేసే మోసాన్ని తమ్ముని భార్య ఎలా సమర్థవంతంగా తిప్పికొట్టింది అనేది ఈ కథని మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒక గ్రామంలో ఒక పెద్దతను ఇతను ఇక చావుదల్లో ఉన్నాడు. ఇద్దరు కుమారుని పిలిచాడు. నాయనలారా, నేను చనిపోతున్నాను. నా దగ్గర నేనేవి అంత పెద్దగా ఏమీ సంపాదించలేదు. కాకపోతే ఒక చెట్టు, ఒక గేదె, ఒక దుప్పటి ఉంది. మీ అన్నదమ్ములిద్దరూ దాన్ని సక్రంగా వాడుకోండి, చక్కగా కలిసి మెలిసి బ్రతకండి నాయన అని చెప్పి అతను చనిపోవడం జరిగింది. ఇక అన్న, సరే తమ్ముడు, మనం జాగ్రత్తగా నాన్నగారు చెప్పినట్టు కలిసి మెలిసి ఉందాము. నువ్వు కింద భాగం చూసుకో, చెట్టులో పై భాగం నేను తీసుకుంటాను, గేదెలో ముందు భాగం నువ్వు తీసుకునైనా వెనక భాగం నేను తీసుకుంటాను, పగలంతా నువ్వు వాడుకోనైనా దుప్పటి ఆ రాత్రికి నేను వాడుకుంటాను అని చెప్పాడు. ఇలా గడుస్తూ ఉంది. తమ్ముడు చక్కగా అన్న చేసే మోసం గ్రహించినా ఏమీ చేయలేడు అనమాట. అప్పుడు ఏం చేశాడంటే చక్కగా ఆ చెట్టుకి మంచి ఎరువేసి నీళ్లు పెట్టడం, మంచిగా పెంచుకోవడం జరుగుతుంది. ఈ వచ్చే కాపంతా అన్న తీసుకోవడం ఇలా జరుగుతుంది. గేదె కూడా చక్కగా గడ్డి తవుడు చుట్టూ పెట్టి గేదెను బాగా మేపుతుంటే మాది లీటర్ల పాలు ఇస్తుంటే ఆ పాలన్నీ అమ్మి చక్కగా తాగినని తాగి ఆ పోసుకోవడం, అమ్ముకోవటం, ఆ దాన్ని వచ్చే ఆదాయాన్ని అతనే లబ్ధి పొందుతున్నాడు. పగలంతా శుభ్రంగా ఉతికిన దుప్పటిని చక్కగా రాత్రికి ఇస్తే హాయిగా కప్పుకొని పడుకుంటున్నాడు. ఇలా గడుస్తూ ఉందన్నమాట. ఇక చిన్నతనికి కూడా పెళ్ళయింది, పెద్దతనికి పెళ్ళయింది. ఇద్దరు భార్యలు వచ్చారు. చిన్నతని భార్య చాలా తెలివైన అమ్మాయి, కానీ కొత్తగా వచ్చింది. ఎవరిని తప్పు పడుతుంది? ఆ ఇంటి పెద్ద కదా ఇప్పుడు ప్రస్తుతానికి. అతను తప్పు పడితే ఇంకా ఊరుకోరు కదా. అలాగా కాలం గడుస్తూ ఉంది. కానీ ఆ అమ్మాయి హక్కును కోల్పోకూడదు అని చెప్పేసి, ఏమండి నీకు ఒక మాట చెప్తాను, ఆ మాట ప్రకారం చేస్తారా అంది. ఏంటో చెప్పు అన్నాడు. తన భార్య తెలివైంది, అందగత్తె, చెప్పిన మాట వింటుంది, తనకు అనుకూలంగా ఉంటుంది. ఏ భర్త అయినా కోరుకునేది అదే కదా. సరేనని చెప్పేసి చెప్పు, సరే అన్నాడు. అంటే గొడ్డలు పట్టరండి అంది. గొడ్డలు ఎందుకు అంటే, తీసుకురండి నేను చెప్తాగా అంది. గొడ్డలు తీసుకొచ్చిందంట. ఆ చెట్టును నరకండి అంది. అయ్యో, మా నాన్నగారు ఇచ్చిన చెట్టు ఎలా నరకమంటావు అంటే, నేను చెప్తున్నాను కదా మీ అన్న చూస్తుండగా నరకండి అంది. అంటే వాళ్ళన్న చూస్తుంటే గొడ్డలు తీసుకొచ్చి నరకపోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు అన్న. ఏంట్రా తమ్ముడు నరుకుతున్నావంటే, నేనే నరకమన్నాను బావగారు అంది. ఎందుకమ్మా బంగారం లాంటి చెట్టు నరకడం అంటే? ఏం బావగారు మీకేం ఇబ్బంది, అది మా వాటా కింద వచ్చింది కదా, మీరే కదా మాకు వాటా పంచింది, మా వాటాని మేము ఏమైనా చేసుకునే హక్కు మాకుందిగా బావగారు అంటే, ఓహో ఈ అమ్మాయి నేను చేసే మోసాన్ని గ్రహించింది అని అర్థమైంది. ఆ పెద్ద మనిషికి అర్థమయ్యి, సరేలే అమ్మా ఆ వచ్చే కాపును కూడా జాగ్రత్తగా చెరుసగం తీసుకుందామని అన్నారు. సరే ఒకటి చెట్టు నుంచి వచ్చే ఆదాయం వాళ్ళకి వస్తూ ఉందన్నమాట. ఇక గేదె ఇంకో రోజు ఏం చేసింది, ఏమండి ఆ గేదె తవుడు కానీ నీళ్లు కానీ గడ్డి కానీ ఏమి వేయొద్దు అంది. అది చచ్చిపోయిద్దేమోనే అంటే, ఏం పర్వాలేదు నేను చెప్పాను కదా, నువ్వు విను నా మాట అంది. ఇంకా ఆ రోజు గేదెకి ఆ గడ్డి కానీ బొచ్చిగడ్డి ఏమి కోసు రాకుండా ఏమి చేయకుండా అలా గడిపేసాడు. సాయంత్రం పాలు పితుకుతుంటే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉదయం అంతా తిన్న ఆహారం నుంచి కదా పాలు వచ్చేది. ఈ గడ్డి తవుడు ఏమి పెట్టలేదు. పెట్టకపోయేసరికి ఆ గేదె తన్నడం అంటే పాలు ఇవ్వలేదన్నమాట. పాలు ఇవ్వకపోతే ఏంటి తమ్ముడు ఏమి వేయలేదా అంటే, అవును బావగారు నేనే వెయ్యొద్దన్నాను బావగారు అంటే వచ్చింది. అమ్మో ఏంటి ఎందుకమ్మా అంటే, ఏం బావగారు మీకేం ఇబ్బంది బావగారు, మీ గేద వెనక భాగమే అన్నారు కదా, ముందు భాగం మాది కదా బావగారు, అందుకని చెప్పేసి మేము వేసుకోలేదు బావగారు. ఓహో ఈ అమ్మాయికి ఇది గ్రహించింది. ఓకే సరేనమ్మా, పాలు కూడా మీరు చెరుసగం తీసుకుందంటే, లేదు బావగారు మేము పెట్టే ఆహారం గడ్డి కానీ తవుడు కానీ దానికి వచ్చే ఖరీదు కూడా మీరు కరెక్ట్గా ఇవ్వాలని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. మొత్తానికి ఆ భాగంలో కూడా వాటా వచ్చింది. ఇక దుప్పటి వచ్చేసరికి, ఏవండి ఒక బకెట్ తీసుకొచ్చి నిండా నీళ్లు పోసి ఈ దుప్పటిని అందులో వేసి పెట్టండి అంది. అది తడిచిపోయింది కదే అంటే, నేను చెప్తున్నాను కదండి సాయంత్రం దాకా దాన్ని ఉతకొద్దు, శుభ్రంగా చక్కగా బకెట్లో పెట్టేసేయని అని చెప్పింది. సరే అని చెప్పేసి బకెట్లో పెట్టాడు. నా వాటా కింద దుప్పటి సాయంత్రం వచ్చి తీసుకెళ్ళాలిగా. అన్న వచ్చేసరికి అది బకెట్ నుంచి తీస్తే ఇంకేమైనా అంతా నీరే. ఆ తడిచిపోయి నీరుగా ఉన్నదాన్ని ఎలా కప్పుకుంటారు? ఎందుకని ఇలా చేసావు, ఉతుకుతావు కదా రోజు, ఎందుకు ఇలా నానబెట్టి పెట్టావేరా అంటే, నేనే పెట్టమన్నాలే బావగారు అనుకుంటూ వచ్చింది ఆ అమ్మాయి. ఓహో ఈ అమ్మాయి ఇది కూడా గ్రహించింది కావాలా, మరి మా వాటా కింద మరి పగలంతా మా వాటా అన్నారు కదా బావగారు, అందుకని మేము అలా చేసుకున్నాము. ఇంకా ఒక రోజు మీరు ఒక రోజు మేము అని చెప్పేసి అలాగా ప్రతి దాంట్లోనూ వాళ్ళ హక్కుని కోల్పోకుండా ఆ తెలివైన మరదల పిల్ల ఎలాగ చేసిందనమాట.
ఈ కుటుంబ బంధాల్లో బంధాన్ని వదులుకోకూడదు. అలాగని బాధపడుతూ కూర్చొని కూడదు. బంధాన్ని నిలుపుకుంటూనే మన హక్కులేంటి అన్నప్పుడు, మన బాధ్యతలేంటి అనుకున్నప్పుడు హక్కులను కూడా మనం కాపాడుకోవాలి. ఈ యొక్క మరదలు బావగారిని ఏమి అనకుండానే, అంటే కొట్టకుండాను, తిట్టకుండాను, పొట్లాడకుండానే వాళ్ళ హక్కుల్ని తెలివిగా ఎలా కాపాడుకుంది. ఇవి పిల్లలకి ఈ రకంగా చెప్పడం ద్వారా అవి వాళ్ళ యొక్క మానసిక ఆలోచన శక్తులు